హితులు కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రస్తుతం ఈరోజు సమాజ హితులు వెల్విషర్స్ ఆఫ్ ద సొసైటీలో ఈరోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి నీలం శేఖర్. మరి ఎస్ఏ బయోసైన్స్ టీచర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇతను కూడా సమాజం బాగుండాలి, సమాజ హితునిగా మరి నాకు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయి మరి నా గురించి కూడా తెలుసుకొని మరి సమాజంలో మంచి చేసే వ్యక్తులను మరి బాగా ప్రోత్సహించే గుణం ఉన్న వ్యక్తి. మరి ఈరోజు మీకు అతని యొక్క జీవిత విశేషాలు ఏంది, బాల్యం, కుటుంబ నేపథ్యం, తర్వాత ఈ స్థాయికి రావడానికి కారణం ఏంది, తర్వాత సమాజం పట్ల అతనికి ఉన్న అవగాహన ఏంది అనే విషయాల్ని మీతో పంచుకుంటాను. నమస్తే శేఖర్ సార్. నమస్కారం సార్. ఓకే, మరి మీరు మామూలుగా సమాజంలో ప్రస్తుతం ఒక ఉపాధ్యాయ వృత్తి చేస్తూ మరి సమాజం పట్ల మంచి అంటే బాగా ఉండాలని చెప్పి మరి ఎన్నో కార్యక్రమాలు ఎంతో చేస్తుంటారు. తర్వాత నాకు మంచి వెల్విషరు, నాకు ఇంతకుముందు వీడియోలోనే మీరు అన్నీ చూడడం జరిగింది. మరి నా గురించి సమాజం పట్ల గొప్ప వ్యక్తులను అందరినీ కూడా మరి ప్రోత్సహించాలనే తత్వం ఉన్న వ్యక్తి. మరి మీ బాల్యం ఏంది, మీ కుటుంబ నేపథ్యం, అవన్నీ మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకోండి సార్. సార్ తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజ హితులలో సరే ఆ సమాజానికి ఏం చేస్తున్నాం అనే దానికంటే దాన్ని సమాజానికి పరిచయం చేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞానధనులు ఉదయించిన పుణ్యభూమి నా దేశం, జ్ఞానధనులు ఉదయించిన పుణ్యభూమి నా దేశం, పలుమతాల సంగమం ఈ జీవన ధర్మపదం, పలుమతాల సంగమం ఈ జీవన ధర్మపదం, రతనాలను రాసులుగా అమ్మినవో సిరుల తల్లి, అమ్మినవో సిరుల తల్లి, గతకాలపు వారసులం నీ రక్షకు సైనికులం, నీ రక్షకు సైనికులం. ఈ పుణ్యభూమిలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించి ఈరోజు సమాధిలో ఉన్నారు. వాళ్ళు ఈ సమాజానికి చాలా సేవ చేసినారు. దానిలో భాగంగా సమాజ క్షేమం కోసం, సమాజం కోసం ఆలోచించే వ్యక్తుల కోసం కూడా ఇలాంటి కార్యక్రమం రమేష్ సార్ చేపడుతున్నారు. దానిలో భాగంగా సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు నీలం శేఖర్, మా నాన్నగారి పేరు నీలం నిరంజన్, మా అమ్మగారు అచ్చమ్మ. వీళ్ళు నా కుటుంబంలో నేను మొదటి గ్రాడ్యుయేట్ని. మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు, నేను మాత్రమే తొలి గ్రాడ్యుయేటు. ఆ తర్వాత ఈ మధ్య కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే మేము చాలా మారుమూల గ్రామంలో, అసలు ఈ సమాజానికి దూరంగా ఉన్న ప్రాంతంలో పుట్టిన నేను. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వలస బతుకుల వల్ల ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు రావడం జరిగింది. దానిలో భాగంగానే నేను బాల్యంలో గవర్నమెంట్ స్కూల్ స్టడీ, మొత్తం కంప్లీట్గా గవర్నమెంట్ స్కూల్ స్టడీ సార్ నాది. నేను 10th క్లాస్ జెడ్పిహెచ్ఎస్ బకల్వాడి అని దాదాపు 1500 మంది పిల్లలు ఉన్న స్కూల్లో నేను చదివిన. ఆ స్కూల్లో నేను టాపర్, 531 మార్కులు 10th క్లాస్లో నాకు వచ్చినాయి. తర్వాత చాలామంది మా గురువుగారు నన్ను సివిల్ సర్వెంట్గా లేదంటే ఒక డాక్టర్గా అట్లా చూడాలని ఆశపడ్డారు. నా జీవితం సేమ్ రమేష్ సార్ లాగానే నాకు ఒక కో ఇన్సిడెంట్ ఏంటంటే, నేను చదువులో ఎంత ఉన్నానో దాదాపు ఆటలు పాటలలో కూడా అదే స్థాయిలో ఉన్నా సార్. నేను కూడా క్రికెట్ జిల్లా స్థాయిలో ఆడినాను, కబడ్డీ ఆడినాను నేను. ఇంకా మా సార్లే చాలామంది నువ్వు ఇంకా పెద్ద స్థాయిలోకి నన్ను పంపించడానికి ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటంటే, నువ్వు చాలా పేదరికం, నీకు 3 పూటలు తిండి కూడా లేని పరిస్థితి, మీ కుటుంబం చాలా దారుణంగా ఉంది కాబట్టి నువ్వు కేవలం చదువు ద్వారా అయితేనే నువ్వు ఎంతో బాగుపడతావు, నువ్వు ఆటల ద్వారా పోతే కొంత నువ్వు ఇబ్బందులు పడతావు అని నా జీవితం వాస్తవానికి మా గురువులు నిర్మించిన జీవితమే. ఎందుకంటే నాకెవరు గైడెన్స్ కానీ, మీ ఇంట్లో చుట్టాలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు కాబట్టి కేవలం గురువులు వాళ్ళు ఎట్లా ఆలోచించారో అదే. ఇంకోటి, మనం చిన్నతనంలో కొంచెం నేను రఫ్ ఉండేది, నా స్నేహితులందరూ కూడా కొంచెం రఫ్గానే ఉండేది కాబట్టి నేను ఎక్కడ చెడిపోతానో అనే ఉద్దేశం వాళ్ళకి బాగుండేది. అయినప్పటికీ కూడా నేను గురువులని బాగా నమ్మేది. ఫస్ట్ ఆ గురువుల ద్వారానే నేను వ్యక్తిగతంగా 3 పీజీలు చేసిన సార్.
2 డిప్లొమాలు కూడా చేసిన నేను. ఓకే. యూపీఎస్సి సివిల్ సర్వీస్ మెయిన్స్ కూడా చెన్నైలో రాసిన నేను. వెరీ గుడ్. తర్వాత గ్రూప్ 1 కూడా మొన్నటిసారి అంతకుముందు సారి కూడా మెయిన్స్ రాసిన. మొన్నసారి అయితే 3 times, ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా క్వాలిఫై అయినా, థర్డ్ టైం కూడా క్వాలిఫై మార్కులు వచ్చినాయి. కానీ ఒక టెక్నికల్ ఎర్రర్ అది వేయకపోవడం వల్ల నేను మెయిన్స్ అపియర్ కాలేకపోయినా. కాకపోతే అవ్వకపోయినా కానీ నాకు ఒక చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నాలెడ్జ్ ఎంతవరకు ఉందో ఆ నాలెడ్జ్ని తెలుసుకోవాలనే ఆలోచనతో నేను చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిగ్రీస్ చేసిన. ఒక 3-4 వెరైటీ డిగ్రీలు, తర్వాత పీజీలు ఇవన్నీ చేసినాను. కొంత జ్ఞానం అయితే వచ్చింది అని అనిపించింది. సరే, మనం చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు కదా, విజ్ఞానం తెలుసుకోవాలి. ఆ క్రమంలో నేను కొంచెం నేర్చుకున్నాను సార్. కాకుండా నీలాంటి వానికి అంటే అసలు ఉపాధి లేక ఫస్ట్ ఇంట్లో వెళ్ళక నీలాంటి వానికి మాత్రం నిజానికి కేవలం తెలుసుకోవాలి జ్ఞానం, తర్వాత బతుకుదెరు ఎలా అనేది కూడా బాగా తపన పడి నిజానికి అది అంటే మీలాంటి కొంతమందికి ఏంటంటే నిజానికి బాగా డబ్బు ఉన్న వాళ్ళు తెలుసుకోవాలని చదువుకోవడం అది చేయాలి. కానీ మరి శేఖర్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఫస్ట్ ఎలా ఈ కుటుంబం గడవాలనే అలాంటి స్థాయి నుంచి మరి వాళ్ళ గురువులు అనుకోండి వాళ్ళ ప్రోత్సాహంతో మరి అంతో ఇంతో మరి చదువుకోవడం అయితే జరిగింది. మరి ఎలా అంటే ఇప్పుడు ఈ ప్రొఫెషన్ మరి ఎట్లా ఒక జీవనోపాధికి మరి ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలనుకున్నావు? ఎక్కడ సరే ఏదో ఒక విధంగా స్థిరపడితే చాలనుకున్నావా? ఎట్లా అసలు నీ ఇప్పుడు ఉద్యోగంలోకి మరి జీవితంలోకి అడుగుపెట్టినావు? సార్ సేమ్ మీలాగానే వాస్తవానికి గొప్ప వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఎడ్జిటి టీచర్లు అవుతారు సార్. ఆ తర్వాత బాగా లేట్ అయ్యి కొంచెం గ్యాప్ ఉండి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న పెద్ద ఆఫీసర్లు అవుతారు. సేమ్ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే నాకు బతకడమే కష్టం. వాస్తవానికి నేను చదువుకునే టైంలో 1 నెల రూమ్ రెంట్ కట్టాలి, తిండి తినాలి. నేను నా కాడ ఒక బ్యాగ్ ఉండే సార్, ఒక దుప్పటి 4 బుక్కులు వేసుకొని నేను వారానికి 1-2 జిల్లాలు కూడా మారుతుండేది. కేవలం ఫ్రెండ్స్ రూమ్లలో పోయడం, అక్కడ ఉండడం, ఒక 2 రోజులు, తర్వాత ఇటు రావడం. అంటే నేను బతకడమే పెద్ద యుద్ధం నాకు. ఇంకా ఈ చదువుకునే క్రమంలో ఏమైందనంటే మీరు చెప్పినట్టు ఉపాధి అనేది చాలా కీలకం. జ్ఞానం కంటే ఇక్కడ ఉపాధి, బతుకు సర్వైవల్ ఆఫ్ ఎగ్జిస్టెన్సే ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇక ఉపాధి కావాలి. దానిలో భాగంగా ఏమనుకున్నా అంటే మొదట నాకు పోస్టల్ జాబ్ వచ్చినది సార్. ఆ తర్వాత నేను బ్యాంకులో కూడా నాకు జాబ్ వచ్చింది 2011-12లోనే. కాకపోతే నాకు తెలియక ఒక తెలియనితనం, లేకపోతే దాన్ని ఏమనుకోవాలనో తెలియదు. కానీ నేను ఎప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలని ఆలోచనలు ఉండేవి. అట్ ద సేమ్ టైం ఈ ఆకలి దానికి తోడయి ఉండేది. దానివల్ల కొంత మిస్ అయినా, తెలియని వయసులో కొంత మిస్ అయినా, కొంత ట్రాక్ కూడా చేంజ్ అయినా. తెలంగాణ ఉద్యమం సమయంలో వాస్తవానికి నాకు జాబ్ అప్పుడే రావాలి. కానీ ఈ సమయంలో ప్రాపర్ నాకు ఎవరు చెప్పడం లేకపోవడమో ఏదో కానీ ఎటు పడితే అటు షిఫ్ట్ అయినా. నేను తెలంగాణ ఉద్యమానికి షిఫ్ట్ అయినా. అప్పుడే పాటలు రాయడం, పాటలు పాడడం, రాయడం. తర్వాత ఉద్యమంలో కూడా నేను JNTU JAC ఫౌండర్, స్టూడెంట్ జాగ్ ఒక ఫౌండర్ ఉన్నా. ఆ క్రమంలోనే మళ్ళీ నేను ఇప్పుడు మీరు అన్నట్టు మ్యారేజ్ ఆ టైంకి వచ్చినప్పుడు కూడా నాకు నిరుద్యోగినే. నేను నిరుద్యోగులకు కూడా ఇచ్చే సలహా ఏంటంటే చిన్నది, మన జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉంటాయి, ఇవన్నీ జీవితంలో సహజమే. అయినప్పటికీ కూడా మనిషిలో ఎప్పుడైతే మన గర్వం తగ్గిపోయి ఇక మనకు ఏ జాబ్ రాదనుకున్నప్పుడో ఏమో ఈ ప్రకృతి సహకరిస్తుందో ఏమో కానీ తప్పకుండా మనకు ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే తప్పకుండా మనం ఆ టైంలో కనెక్ట్ అవుతాము. నేను నా వ్యక్తిగతంగా ఇంకా నాకు అటెండర్ జాబ్ చాలు అనే స్థితికి వచ్చిన. ఏది సివిల్ సర్వీస్ నుంచి మొదలు పెట్టుకుంటే అంటే నాకు రాదేమో అనే పరిస్థితికి చాలా అటెంప్ట్స్ చాలా జరిగినాయి. ఆ సమయంలో స్థిరత్వం లేకనో ఎట్లనో కానీ తర్వాత నాకు స్టేట్లోనే మంచి ర్యాంక్ వచ్చింది సార్. నాకు టాప్ ర్యాంక్ నల్గొండ జిల్లాలో అయితే నేను 4th ర్యాంకర్ను ఉన్నా. లోకల్ నాన్ లోకల్ 2 కోటాలలో కూడా నాకు ఓపెన్లో వచ్చింది, టాప్లో వచ్చింది. ఈవెన్ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా చేతిలో కరెక్ట్గా ఒక 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి సార్, డబ్బులే లేవు. ఒక రూమ్ రెంట్ గడవాలంటే దాదాపు నెలకు 3000 అని అంటే 3000తోటే అయిపోయేది. ఈరోజు కరెంట్ బిల్లే 3000 వస్తున్న పరిస్థితి వస్తుంది. చాలా పెళ్లి తర్వాత కూడా నేను స్ట్రగుల్స్, అది నిరుద్యోగులకు చాలా ఉపయోగపడతాయి. వాస్తవానికి మనకు సందర్భం ఇది అవునో కాదో తెలియదు కానీ ఒక చదివే ఆస్పిరెంట్, ఒక నిరుద్యోగి ఎన్నెన్ని మానసిక సంఘర్షణలు పడాలో నేనైతే అన్ని పడ్డా సార్. దానిలో భాగంగా మా వైఫ్ని కూడా సేమ్ నాతో సమానంగా టీచర్ని అవినాం మేము.
నిరుద్యోగులుగా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత చదివినా మేము. చదివి మేము ఇద్దరం సేమ్ స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఇద్దరం స్థిరపడ్డాము. ఆ విషయంలో కొంచెం సాటిస్ఫైడ్గా ఉన్నా నేను. కానీ అది ఒకటే సరిపోదు కదా, ఏదో ఒకటి మనం ఉన్నంతలో ఒకటి చేయాలని ఆలోచన వచ్చింది. మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ టీచింగ్లో కూడా కొన్ని మెలకువలు నేర్చుకుంటూ నేను డిఆర్పిగా పనిచేస్తున్నా యాదాద్రి భువనగిరి జిల్లాకు. కొత్త జిల్లా పాత జిల్లాలో కూడా ఎర్త్వైల్ డిస్ట్రిక్ట్ నల్గొండలో కూడా నేను న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్కు యునైటెడ్ జిల్లాలలో కూడా డిఆర్పిగా పనిచేసిన. మళ్ళీ కొత్త టీచర్స్ ఇక్కడ ప్రమోటివ్ టీచర్లకు కూడా డిఆర్పి చేసినాను సార్. ఓకే, మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం ఒక టీచర్ ఉద్యోగం సాధించడం అనేది ఒక 4th ర్యాంకు, మరి జిల్లాలో 4th ర్యాంక్ అంటే నల్గొండ అసలే కాంపిటీషన్ జిల్లా. మరి ఆ జిల్లాలో 4th ర్యాంక్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. సరే, మొత్తం మీద ఎన్నో స్ట్రగుల్స్, మామూలుగా గ్రూప్స్ స్థాయి ఆఫీసరు అంటే కావాలి అంటే పేదరికం నుంచి గొప్ప స్థాయికి ఎదిగి సమాజానికి మరి పెద్ద ఆఫీసర్ అయితే ఎక్కువ చేయొచ్చు అనేది ఆలోచన ఉంటుంది. కానీ మరి తనకి చదవడానికి మొత్తం పూర్తిగా డబ్బులు కావాలి, తర్వాత సమయము కావాలి, తర్వాత దానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఉంటే తప్ప తర్వాత కుటుంబాన్ని పోషించే వాళ్ళు వేరే వాళ్ళు ఉండాలి. అసలు ఎవరు ఇతని మీద ఆధారపడకుంటే అప్పుడు కొంతవరకు ఏదైనా చేయొచ్చు. సరే, అలాంటి అనేక పేదరికం నుంచి వచ్చిన కారణాలతోటి మరి ఆ స్థాయికి అయితే వెళ్ళలేకపోవచ్చు. కానీ ఏదో విధంగా ప్రస్తుతం అయితే చివరికి ఒక ఇద్దరు కూడా మరి భార్యాభర్తలు స్ట్రగుల్ చేసి మరి ఇతను 4th ర్యాంకు, ఆమె 6th ర్యాంకు, ఈ విధంగా మరి కష్టపడైతే ఒక నిలదొక్కున్నారు. మొత్తం మీద పేదరికం నుంచి వచ్చి బతుకు తెరువు అయితే దొరికింది. మొత్తం మీద బతకడానికైతే ఇప్పుడైతే ఇబ్బంది లేకుండా అయితే ఉన్నది. కాకుంటే ప్రస్తుతము అతను మరి మీరు డిఆర్పిగా ఇప్పుడు ట్రైనింగ్స్ అంటే 2017 మరి కొత్త దాదాపు ఒక 8 సంవత్సరాల ఇప్పుడు సర్వీస్ ఉండి కూడా మరి అంత తక్కువ సర్వీసుల్లోనే ఒక డిఆర్పిగా మొత్తం టీచర్స్కు ట్రైనింగ్ చేయడం అనేది కూడా గొప్ప విషయం. మరి మీకు ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మీకు అసలు ఎలా అనిపిస్తుంది? మీరు ఏమేమి కార్యక్రమాలు చేసారు ఈ టీచింగ్ ప్రొఫెషన్లో? నేను ఈ టీచింగ్ మా ప్రొఫెషన్లోకి వచ్చింది మొదట నేను పెద్ద కాపర్తిలో అపాయింట్ అయినా సార్. ఇక్కడ 300 మంది పిల్లలు ఉన్నారు. చాలా సాటిస్ఫైడ్గా నేను 1 year 2 years అక్కడ చెప్పిన. కానీ చాలా బాగున్నది. ఎందుకంటే పిల్లలు ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా అదే పేదరికం నుంచి వచ్చినాం, గురువుల హెల్ప్ తీసుకున్నాం కాబట్టి ఈ సమాజంలో మనలాంటి పిల్లలు ఉంటారు తప్పకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలనే ఆలోచన అయితే నాకు మొదటి నుంచే ఉంది. సరే, ఏ పని చేసినా ఆ పనిలో మంచిగా చేయాలనేది ఒకటి ఉంటుంది అటిట్యూడ్. దానిలో భాగంగానే నాకు అనిపించింది, నేను మొదటగా పిల్లలకు మొదటగా 7th to 8th వచ్చే పిల్లలకు NMMS కోచింగ్ ప్రతి సంవత్సరం ఇస్తుంటా. ఇవ్వడమే కాదు, పేద పిల్లలు ఎవరున్నా వాళ్ళని అడాప్ట్ చేసుకుంటా సార్. నేను ఫీజులు కట్టడం, తర్వాత వాళ్ళకు సంబంధించిన టేక్ కేరింగ్ మొత్తం నేను చూసుకుంటా. క్లాస్కి ఒకరిని ఇద్దరిని అట్లా తప్పకుండా వాళ్ళని ఎలివేట్ చేసుకుంటా. 10th క్లాస్ పిల్లలకు కూడా TSRJC అని, COE కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకులాలకు వాళ్ళకి అప్లై చేయడం. పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా చాలామంది పేద పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేనే అప్లై చేస్తుంటా సహజంగా. అదే కాకుండా ఇంకా ఆడపిల్లలు ఎవరన్నా గిట్ల నేను నడుచుకుంటూ వస్తుంటే కొంచెం ఉన్న వాళ్ళు ఉంటే నా అదృష్టం ఏంటంటే కొంచెం ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎక్కువ. ఈ సమాజం కూడా కొంచెం అన్నిట్లలో తిరిగి ఉన్న కొంత అవగాహన ఉంది. విద్యార్థి నాయకుని కాంచి ప్రతి సమాజంలో అన్నిటి స్పృశిస్తూ పోతున్నా కాబట్టి నీకు ఎక్కువ సర్కిల్ ఉంటుంది. నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఏమనిపించింది అంటే ఒకసారి స్టేటస్ పెట్టిన సార్ నేను ఇట్లా మా పిల్లలు ఒక 4 అమ్మాయిలు మనకు NRM నుంచి పల్లివాడ డిస్టెన్స్ ఒక 3-4 kilometers ఉంటుంది. వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. 8th 9th పిల్లలు అంటే కొంచెం పెద్ద పిల్లలు. నాకెందుకో అనిపించింది, సరే నేను ఒక్కరిని సాయం కూడా చేయొచ్చు, కానీ నా పుణ్యం నా ఒక్కరికే దక్కుద్ది. అది అసలు ఎట్లుంటుందో చూద్దామని నేను ఒక వాట్సాప్లో స్టేటస్ పెట్టిన సార్. ఈ పిల్లలు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు, మన మిత్రులు ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే స్పందించండి అంటే మా స్టాఫ్ సహకారంతో ఒక స్టేటస్ పెట్టిన. అంతే, వితిన్ 24 hours సార్, ఒక్క డేలోనే దాదాపు నేను 25,000 కలెక్ట్ వాట్సాప్కు డైరెక్ట్ అమౌంట్ వచ్చింది. దాంతో వాళ్ళకి నలుగురికి 4 సైకిళ్ళు ఇప్పించగలిగాం ఒక రోజుల్లో. అది సాధ్యమైంది వాస్తవానికి. ఇంకొకటి మేము మన ఆపద్ బాంధవులు ఫౌండేషన్ అని మన మిత్రుడు మా తమ్ముడు జబ్బు వెంకటేష్ కానిస్టేబుల్ దానికి ఫౌండర్. దాంట్లో మేము అందరం క్రియాశీల సభ్యులం. దాదాపు 950 మంది ఉంటాం సార్. మేము నెలకు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, ఎప్పుడైనా మన పుట్టినరోజులున్నా, పెళ్లి రోజులున్నా,
అకేషన్ని బట్టి 500 రూపాయలు అట్లా వేసుకొని మేము కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు సార్ దాదాపు ఒక 1000-1500 కుటుంబాలకు సాయం చేసినాం సార్. దాంట్లో 50 కేజీల బియ్యం, మళ్ళీ 12 రకాల నిత్యావసర వస్తువులు మన ఏరియాలో కూడా చాలా మంది సాయం చేసినాము. తర్వాత మేము స్టేట్ వైడ్లో కూడా ఉమ్మడి తెలుగు 2 రాష్ట్రాలలో కూడా మా టీం చాలా మంది నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల వరకు చాలా మంది వెల్ విషర్స్ ఉన్నారు. దాంట్లో మేము చాలా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా తప్పకుండా చేయాలి కూడా. ఎందుకనంటే మనకు ఒక జాబ్ వచ్చి మనమే బాగుండాలి, వ్యక్తిగత లబ్ధి మన కుటుంబ లబ్ధి కాకుండా సమాజ శ్రేయస్సును చూసుకోవడం కూడా ఒక మనిషిగా మనకు చాలా అవసరం. కాబట్టి సరే మనం కోట్లు లక్షలు ఒక్కరం చేయలేము, కానీ ఒక 10 మంది ఒక సంఘం అనుకుంటే ఆ సంఘం ద్వారా చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నాం. ఇంకొకటి మా మిత్రులు కూడా చాలామంది సేమ్ మీలాగానే సమాజ శ్రేయోభిలాషులు ఉన్నారు. ఇప్పుడు ఏడుకొండల సార్ ఉన్నాడు, 7 Hills, నిరుద్యోగులకు చాలా మందికి ఫ్రీగా కోచింగ్లు ఇస్తుంటారు. దాంట్లో కూడా మేము మెంబర్సే. చాలా మందికి ఈ వైపు ప్రయత్నం చేయడం, ఆకలి ఫుడ్ అన్న వాళ్ళకు ఆపద్బాంధవుల ఫౌండేషన్ చేయడం. ఇంకా చాలా మంది మనకు ట్రైబల్ ఏరియాలో ఉన్న మిత్రులు ఉన్నారు. ఆదిలాబాద్ అయితేంది, ఉమ్మడి మహబూబ్ నగర్ అయితేంది. అక్కడ కూడా మేము ఏం చేస్తున్నామంటే పేద పిల్లలు, అసలు చదువుకు దూరంగా ఉన్న పిల్లలతోటి కూడా కొంత ఆర్గనైజేషన్లో మా మిత్రులు ఉన్నారు. మేము కొన్ని డబ్బులు సేకరించి వాళ్ళకు పుస్తకాలు ఇప్పించడం, బట్టలు ఇప్పించడం, తర్వాత వాళ్ళని స్కూళ్ళలో చేర్చేలా కొన్ని చేయడం కూడా మా యూత్, మా ఫ్రెండ్స్ చాలామంది ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇలాంటి చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇవి సరిపోవు వాస్తవానికి, ఎందుకంటే ఈ సమాజంలో చాలా ఉన్నాయి. కానీ మన సాటిస్ఫాక్షన్, మన స్థాయికి నీ స్థాయికి, మనం ఇక్కడ కింద నుంచి వచ్చిన స్థాయికి మనకు బ్యాక్గ్రౌండ్, ఆస్తులు పాస్తులు మరి ఎక్కువగా లేవు. కాబట్టి మనం ప్రస్తుతం బతకడానికి మనం ఇప్పుడిప్పుడే అన్నీ అసలు ఒక ఇల్లు కొనుక్కోవాలి, జస్ట్ ఫస్ట్ ఉండడానికి, ఇవి మన పిల్లల చదువులు ఇవి చూసుకోవడానికే చాలా ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షల్లో ఫీజులు అనుకోండి, తర్వాత మెయింటెనెన్స్ అనుకోండి, అదంతా ఉన్నది. సరే, ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే నాకు ప్రత్యక్షంగా ఇప్పుడు నేను ముందే చెప్పినా మరి ఎక్కువ తెలియదు. మరి అన్ని కార్యక్రమాలు వింటుంటే మరి చాలా ఇప్పటికే అసలు మీరు ఉన్న పరిస్థితులలో ఇన్ని కార్యక్రమాలలో పాల్గొనడం, ఇన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. మొత్తమే ఏదేమైనా కానీ ప్రస్తుతం సమాజంలో బయట నుంచి నాకేమొస్తుంది, సమాజం నుంచి నాకేమొస్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి ఏమొస్తుంది, తర్వాత ఇలా అవినీతి అనుకోండి, ఇంకా రకరకాల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు అనుకోండి, లేదా బయట పనిచేసే వాళ్ళు ఎప్పుడు చూసినా మరి నాకేమొస్తుందని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అలాంటిది ₹1 ఖర్చు పెడుతుండు సమాజానికి తన వంతుగా అంటే అది చాలా గొప్ప విషయం. మరి నేను ముందు ఎన్నో వేదికల మీద కూడా చెప్తా, తను ఎవరి నుంచి ఆశించకుండా తనంతట తను బతకడమే ఈ దేశానికి పెద్ద సేవ చేసినట్టు, ప్రపంచానికి సేవ చేసినట్టు. కాబట్టి అలాంటిది తను జీవిస్తూ తన సంపాదనతోటి తన కుటుంబాన్ని పోషిస్తూ ఇంకా కూడా ₹1, ₹10 తన చేతికి ఎంత వీలుంటే అంత ఇప్పటికీ చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఒక దేవుళ్ళతోటే నేను పోలుస్తా. ఎందుకంటే సమాజం బాగుండాలని కోరుకొని తను సమాజానికి భారం కాకుండా ఉంటే సరిపోతుంది నా ఉద్దేశంలో. అలాంటి వాళ్ళు కూడా సమాజహితులే. తను సమాజానికి భారం కాకుండా, ఎవరిపై ఆధారపడకుండా తనంతట తను కష్టపడి, ఇప్పుడు ఎన్నో రాత్రులు కష్టపడితే తప్ప అతను ఈ ఉపాధిలోకి, ఈ ఉద్యోగంలోకి రాలేదు. మేము కూడా అంతే. ఎవరమైనా కొంతో ఎంతో ఉన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి రావడానికి ఎన్నో రకాల బాధలు, ఎన్నో సినిమాలు వదిలేసుకున్నాం, ఎన్నో రాత్రి పగళ్ళు అసలు ఎంటర్టైన్మెంట్ వదిలిపెట్టుకున్నాం, ఫ్రెండ్షిప్ తోడు అన్నీ వదిలిపెట్టుకొని ఎన్నో కష్టాలు పడి మరి చదువుకొని ఫస్ట్ మా అంతటా మేము ఎవరి మీద ఆధారపడకుండా బతకడం అనేది, అలాంటి వాళ్ళు చాలామంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళే. మరి అందులో మరి నీలం శేఖర్ గారు కూడా ఒకరు. అందులో ఈ సమాజంలో ఈ సమాజ హితునిగా వెల్ విషర్స్ ఆఫ్ ద సొసైటీ అనేది నేను కూడా పెట్టడానికి కారణం కూడా అంటే ఈ కార్యక్రమంలో ఎంతోమందిని పరిచయం చేయాలని ఉంది. సరే, అందులో నాకున్న వీలుని బట్టి నేను ఎక్కువ మందిని పరిచయం చేయలేకపోతున్నా. అందులో మన నీలం శేఖర్ గారిని కలుసుకోవడం, మరి ఇలాంటి ఒక పేదరికం నుంచి వచ్చి ఒక ఉపాధ్యాయునిగా, ఒక సమాజంలో ఒక మంచి అనేక కార్యక్రమాలు చేస్తున్న ఒక సామాజిక కార్యకర్తగా, తర్వాత ఒక గాయకునిగా చాలా కార్యక్రమాలు, ఒక రచయిత కూడా మరి చాలా అద్భుతమైన రచనలు కూడా చేసిండు. ఒక విద్యార్థి సంఘ నాయకునిగా, ఒక తెలంగాణ ఉద్యమం, అన్నీ అనేక రకాలుగా సొసైటీ ఆ కాలంలో అప్పుడు తెలంగాణ ఒక అంటే అది రావాలి, ఆ సమాజం అంతా కోరుకుంటుంది కాబట్టి దానికోసం అలా పనిచేయడం, మరి ఇలా అనేక అంటే సమయం కేటాయించడం అనేది, తర్వాత తనకున్న నాలెడ్జ్ను సమాజానికి పంచడం, మరి పేద పిల్లలకు మంచి విద్యను అందించాలనే తపన ఉండి మరి ఉపాధ్యాయులకు కూడా మరి శిక్షణనిచ్చే స్థాయికి ఎదగడం, మరి అలా కిందిని స్థాయి నుంచి వచ్చి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన అంటే గొప్ప విషయాలే.
సరే ఏదేమైనా మరి నాకు ఇక్కడ మరి సమయం ఇచ్చి తర్వాత సమాజానికి ఎంతో కొంత ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తులలో మరి నీలం శేఖర్ గారు కూడా ఒకరు. సరే నాకైతే అనుకోకుండా మరి నా గురించి కవిత రాశాడు, నా గురించి తెలుసుకున్నాడు అని చెప్పేసి నేను రావడం జరిగింది. ఎందుకంటే వెల్విషర్స్ని నేను ఒక దేవుళ్ళుగా, ఒక గొప్ప వ్యక్తులుగా మరి భావిస్తాను. ఎందుకంటే తల్లిదండ్రి తర్వాత మరి వెల్విషర్సే వీళ్ళు అంతటి స్థాయి వ్యక్తులు. మరి ఎవరికైనా వెల్విషర్స్ అనేది ఉండడం అది ఒక అదృష్టంగానే భావించాలి మనం. మరి అలాంటి వ్యక్తుల్లో శేఖర్ గారు ఒకరు. మరి శేఖర్ గారు ఇన్ని విషయాలు మరి సమాజంతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు ఇంకా ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నేను ఒకటే, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు నిజంగా కూడా వీళ్ళని చూస్తుంటే ఇప్పుడు కోఇన్సిడెంట్ ఏదనంటే సార్ది కూడా చాలా పేదరికం, తర్వాత చదువులో మెరిటు, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్లో కూడా మెరిటు. ఈ రెండే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఈ బాల్యాలు, ఈ మూఢనమ్మకాలు, వీటిన్నటితోటి మన సమాజం చిన్న భిన్నం అవుతుంది. ఇలాంటి సందర్భంలో చదువుకున్న వాళ్ళుగా మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు సార్ అయితే మంచి రైట్ ట్రాక్లో ఉన్నారు. ఈ సమాజం కూడా మనం ఏంటంటే మనకు చేతనైనంత, సరే మనం కోట్లు ఉన్నోళ్ళం కాదు, ఆస్తులు బాగున్న వాళ్ళం కాదు, పేదోళ్ళం 100%. ఉద్యోగం వచ్చినంత మాత్రాన ఉద్యోగస్తులు పెద్ద ఉన్నోళ్ళు ఏం కాదు. నాకు అడిగితే ఉద్యోగస్తులు నెల జీతగాళ్ళు, అంటే కన్నా స్వేచ్ఛ ఉంటుంది, ఒక ఇల్లు కట్టి పెళ్లి చేస్తే సరిపోతుంది. కాకపోతే సార్ అన్నట్టు ఏంటంటే మనం చదువుకున్నాం కాబట్టి మనకు ఒక బాధ్యత ఉంటుంది ఈ సమాజం మీద. నేను ఈ సమాజానికి చెప్పవలసిన విషయం ఏంటి అంటే, సమాజంలో ఎవరైనా పేదవాళ్ళుగా ఉన్నప్పుడు విద్య ద్వారా మాత్రమే మనలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా సొంతంగా మనం బాగుపడడం కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యం చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కొంచెం లిఫ్ట్ ఇస్తే వాళ్ళు కూడా సమాజ నిర్మాణంలో భాగం అవుతారు. దానికోసం మన ప్రయత్నం అనేది చదువుకున్న వాళ్ళుగా మనకు తప్పనిసరి అత్యవసరమైన విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఇప్పుడు రాజకీయాలు మనం గమనిస్తే మొత్తం డబ్బుతో కూడుకున్నాయి. కులం అనేది పునాదుల మీద నిర్మించబడి చాలా తీవ్రమైన దిగజారిపోయిన స్థితిలో రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థని అర్థం చేసుకోవాలి అని అంటే చదువు ఉండాలి. చదువుతో పాటు మనకు సామాజిక స్పృహ అనేది చాలా అవసరం. ఈ సామాజిక స్పృహ ఉన్నప్పుడు మాత్రమే మనం మన చదువులు, మన జీవితము, లైఫ్ స్టైలు, మన సమాజం పట్ల అవగాహన అనేది అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఒక్కొక్క ఆయన PhD చేసి కూడా, MPhil చేసి కూడా చాలా మూఢనమ్మకాలకు బలైన కుటుంబాలు చాలా ఈరోజు మనం గమనిస్తున్నాం. అంటే అజ్ఞానం తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. విజ్ఞానం ఉంటుంది కానీ ఆ విజ్ఞానం సరైన కోణంలో ఉండలేదు. కాబట్టి ఇప్పుడు మన రమేష్ గారు లాంటి వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, తప్పకుండా చేస్తారు. మనం కూడా మన వంతుగా ఏం చేయాలి అని అంటే, ఒకటి ఈ సమాజాన్ని ఎప్పుడు మనకు సమయం ఉన్నప్పుడు చైతన్యం చేయాలి. ఇప్పుడు సారు కలుషితం మీద చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఏ మనిషికైనా కావాల్సింది ఆరోగ్యం, విద్య, వైద్యం, ఇలాంటి వాటి మీద దృష్టి ఉండాలి. ఈ సమాజంలో చాలామంది పేదలుగా మారిపోయేది కేవలం విద్యా వైద్యమే. ఆల్రెడీ వైద్యం మొత్తం కొలాప్స్, కార్పొరేటీకరణ అయింది. విద్య కూడా అలాంటి స్థితిలో, ప్రమాద స్థితిలో రేపు మాపు కాబోతుంది. ఇలాంటి సందర్భంలో మనందరం ఏం చైతన్యం కలిగి ఉండాలి అని అంటే, ఈ సమాజాన్ని సరైన కోణంలో నడిపించే వ్యవస్థను ఎన్నుకోవడంలో అలర్ట్ ఉండాలి. కేవలం ఒక వర్గం వాళ్ళు ఒక వర్గం వాళ్ళే ఎప్పుడు పరిపాలించకుండా అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి. ఇక్కడ కులం, మతం అనే పునాదుల మీద విషం వెళ్ళగక్కుకోకుండా మనది వసుదైక కుటుంబం. నిజంగా ఆ కుటుంబం కాన్సెప్ట్ మాత్రమే కలిగి ఉండాలి. అంతేగాని మనం కులంతోటో మతంతోటో విడిపోయి మనల్ని మనం ఒక అశాంతి వాతావరణం సృష్టించుకోవద్దు. అదేవిధంగా నీకు వ్యక్తిగా నువ్వు ఎంత బాగుంటావో నీ కుటుంబాన్ని కూడా ఈరోజు చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మన కుటుంబాన్ని మనం తప్పకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే కుటుంబ విలువలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అమ్మ, అత్త ఇలాంటి పరిస్థితులే లేవు, నాన్న ఇలాంటి లేవు. అంతా సింగిల్ కుటుంబాలు అయిపోయి ఈరోజు తల్లిదండ్రుల పరిస్థితి కూడా చాలా వర్ణనాతీతంగా ఉంది. ఆ విషయంలో కూడా మనం సమాజాన్ని అవగాహన కలిగించుకుంటూ సమాజంలో ఉన్న రుగ్మతల మీద కూడా తప్పకుండా మనం స్పందించే సమయంలో స్పందించకపోతే అది కూడా ఈ సమాజానికి ప్రమాదమే అని నేను మరొకసారి మన మిత్రులందరూ కూడా తెలియజేస్తూ, సార్ అన్నట్టు
సమాజ హితులు చాలా మంది ఉన్నారు. మా దాంట్లో కూడా నేను కొంతమందిని మీకు పరిచయం చేస్తే సార్, చాలా చిన్న స్థాయి నుంచి మంచిగా ఎదిగి సమాజానికి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు రమేష్ సార్ స్టడీ సర్కిల్ ద్వారా కూడా నేను కలిపే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా సార్తో టైప్ అవుతాం. అదేవిధంగా మేము ఈ రచనల వైపు, పాటల వైపు, కవిత్వం వైపు రావడానికి కూడా ఏంది అని అంటే ఈ సామాజిక కోణమే. ఎందుకనంటే మనం ఎన్ని మాటలు చెప్పినా వినరు ఒక ఆయన. అప్పుడు ఏం చేస్తాం, ఆయనకు పాట అంటే అలర్ట్ అవుతాడు. ఈ పాటలు క్రియేట్ చేయడం అనేది అది ఒక బలమైన సామాజిక మాధ్యమం. ఒక పాట ద్వారా 100 విషయాలని మనం ఒకటే పొందికలో చెప్పవచ్చు. ఆ సందర్భంగా నేను ఒక 15-20 పాటలు కూడా రాసిన సార్. కవిత్వం కూడా దాదాపు 120-130 కవిత్వాలు రాసిన. మేము కూడా రచయిత ఏదో బడికి పిల్లలకి ఏదో చేయాలి, సమాజానికి ఏదో చేయాలని చెప్పి కొన్ని పాటలు రాసిన, కొన్ని గేయాలు రాసిన అని నేను ఎన్నో వేదికలపై కూడా చెప్తుంటాం. నిజానికి నువ్వు అన్నట్టు మనం ఓన్లీ సమాజానికి ఏదో చేయాలని, ఏదో రాయాలి అట్లా ఆ కోణంలో చెప్తే వింటారనే ఉద్దేశంతో మనం ఏదో కవులుగా అయిన వాళ్ళు కానీ మన పూర్వీకులు ఎవరు కవులు గారు మనకు అంత సాహిత్యము సరే అది ఏది లేకున్నా ఉన్న నాలెడ్జ్ తోటి నిజానికి ఇప్పుడు శేఖర్ సార్ రాస్తున్నప్పుడు పాటలు కానీ లేకపోతే ఇప్పటికీ తన సైన్స్ సబ్జెక్ట్ మీద కూడా రాస్తుంటాడు, ఇంకా చాలా రాస్తుంటాడు. సరే అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకా కూడా చాలా అంశాలు ఉన్నాయి. సరే మీకు ముఖ్యంగా కనీసం ఒక వ్యక్తిని పరిచయం చేయడం, ఆ వ్యక్తి యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకొని ఎంతో కొంత ముందుకు పోవాలి, మన పిల్లలకు కూడా మరి ఆ స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. అంతే తప్ప ఈ సమాజంలో ఏదో దీంతో ఏదో సాధిస్తామని కాదు, కనీసం ఉన్నంతలో ఎంతో కొంత చేసుకుంటూ పోవాలి. తర్వాత సమాజం నిస్వార్థంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ నిస్వార్థంగా చేసేవాళ్ళను కనీసం సమాజానికి పరిచయం చేయాలి. వాళ్ళ భావాలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారనే అంశాలను నలుగురికి షేర్ చేసుకోవడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మొత్తం మీద నాకు నీలం శేఖర్ సారు కలవడం, మరి ఇతనితో ప్రయాణం ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది. సరే అలా చేసుకుంటూ మేమైతే ఇంకా ముందుకైతే వెళ్తాం. ఇంకా ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరున్నా మీరు ఈ వీడియో కింద కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళని కూడా నేను కలుసుకొని వాళ్ళని కూడా మరి సమాజాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మన సమాజంలో మనం గొప్ప పనులు చేయకపోయినా కానీ కనీసం చేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ మనంతటా మనం జీవనం సాగిస్తే చాలు. అలాంటి వ్యక్తులు ఇంకెవరున్నా కానీ మీరు కూడా మా దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.